వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ మున్సిపాలిటీ 18వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసాల రమేష్ మాట్లాడుతూ తాను వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, ఎంపీపీగా, మార్కెట్ చైర్మన్గా వివిధ బాధ్యతలు నిర్వహించి ప్రజాసేవలో కొనసాగుతున్నానని తెలిపారు. కొత్తపల్లిలో మట్టి రోడ్ల స్థానంలో సిమెంట్ రోడ్లు వేయించానని, ఊరంతా మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు. తన పనులను గుర్తించి ప్రజలు తనకు ఆదరణ చూపుతున్నారని తెలిపారు. అలాగే చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న దళితుల ఇంటి స్థలం పట్టాలు ఇప్పించేందుకు తన వంతు పూర్తి కృషి చేస్తానని, ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వాసాల రమేష్ ప్రజలను కోరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ పక్షాన వాసాల రమేష్ అని నేను పోటీ చేస్తూ ఉన్నాను. మరి గత 1986 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉంటూ అనేక పదవులు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా, సొసైటీ ప్రెసిడెంట్గా, సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, కౌన్సిలర్గా, మండల పరిషత్ అధ్యక్షుడు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా అనేక పదవులు ఈ మధ్య కాలంలో నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా 11వ తేదీ ఫిబ్రవరి నాడు జరగవలసిన ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికలకి 18వ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. గతంలో లాగే ప్రజానీకాన్ని ఓటర్ మహాశైలను డివిజన్ వారిని కోరేది ఏంటంటే, గతంలో లాగే మీరు నన్ను ఆదరించి గెలిపించాలని సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. గతంలో చేసిన అభివృద్ధి పనులు అందరికీ తెలిసినవే. కొత్తపల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మట్టి రోడ్లతో ఏమాత్రం అభివృద్ధి లేకుండా, మురికి కాలువలు లేకుండా, సాగునీటి సౌకర్యం లేకుండా, వీధి దీపాలు లేకుండా అనేక రకాల సమస్యలతోటి ఉంటే, ఈరోజు నేను కానీ నా శ్రీమతి కానీ మరి సర్పంచ్గా పోటీ చేసిన 2 పర్యాయాలు, నేను సర్పంచ్గా పనిచేసిన 1 పర్యాయము, దాదాపుగా కొత్తపల్లికి కావాల్సిన అన్ని హంగులు, అన్ని అవసరాలను తీర్చి మరి మట్టి రోడ్లను సిమెంట్ రోడ్లుగా వేయడం జరిగింది. వీధి దీపాలను పూర్తి స్థాయిలో వేయించడం జరిగింది. సాగునీటికి కానీ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి వారికి కూడా సకాలంలో నీరు అందించే విధంగా సహకరించడం జరిగింది. మరి పరిశుభ్రత విషయంలో కూడా మరి మురికి కాలువల నిర్మాణం అయితేనేమి, లేకుంటే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించే విషయంలో అయితేనేమి, మరి గ్రామ పంచాయతీలో కానీ మరి గ్రామంలోని వార్డుల్లో కానీ ఎలాంటి ప్రజలకు కష్టాలు కలగకుండా అన్ని విషయాలు, ప్రాథమిక అవసరాలను తీర్చడం లోపల కృతజ్ఞతని కాగలిగినాను. దీనికి అంతటికీ కారణం మీరెంతో నమ్మకంగా నాకు ఓట్లు వేసి ప్రతిసారి గెలిపించి నన్ను పదవిలో కూర్చుండబెట్టడమే. దాని ద్వారా వచ్చిన అధికారాన్ని నేను నా స్వప్రయోజనాలకు వినియోగించకుండా గ్రామ అభివృద్ధికే, మరి మండల అభివృద్ధి కోసము, ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసము, ఇలా ఏ పదవి అలంకరించిన ఆ పదవులలో ప్రజాసేవ చేయడానికి నేను పూర్తి స్థాయిలో కృషి చేసినాను. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అందుకే ప్రతిసారి నేను ఏ ఎన్నికల్లో నిలబడ్డా కూడా నాకు ఆదరించి నన్ను వెన్నంటి ఉండి ఆశీర్వదించి గెలిపిస్తూ ఉన్నారు. అదే నమ్మకంతో నేను మళ్ళీ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మరి 18వ డివిజన్ నుంచి మీ ముందుకు వచ్చినాను. ఇది కార్పొరేషన్లో విలీనమైన కొత్తపల్లి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారి కార్పొరేషన్లో విలీనమైన ప్రస్తుతం. కాబట్టి ఇంకా అనేక రకాలుగా కరీంనగర్ పట్టణంలో 66 డివిజన్లో కొత్తపల్లి కూడా 2 డివిజన్లుగా ఉండి అందులో 1 డివిజన్ మీరు పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ ఎన్నికల్లో మీరు నాకు సహకరించి గతంలో లాగే ఆదరించి గెలిపించాలని కోరుతా ఉన్నాను. గతంలో ఎలాగంటే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఈ గ్రామంలో కానీ ఈ కొత్తపల్లి ప్రాంతంలో కానీ చేసి చూపించాను. అంతకు రెట్టింపుగా అభివృద్ధిని చేయడానికి ఇప్పుడు అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే కార్పొరేషన్ స్థాయిలో అనేకమైన నిధులు ఉంటాయి. వాటిని ఆ నిధులను రాబట్టుకొని ఇంకా చాలా అవసరాలు కొత్తపల్లికి ఉన్నాయి. ఇంకా చాలా అవసరాలు కొత్తగా అవసరాలు ఏదైతే విస్తరించింది, జనాభా విస్తరించింది కాబట్టి గ్రామం కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ విస్తరించినాయి. అటువంటి ప్రాంతాలకి మరి రోడ్డు సౌకర్యం లేదు, తాగునీటి కోసం పైపులైన సౌకర్యం లేదు, వీధి దీపాల సౌకర్యం లేదు. ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉన్నది. ఆ కొత్తగా విస్తరించిన వాటికి సకల సౌకర్యాలు కలిగించవలసిన అవసరం ఉన్నది. టౌన్ హాల్ లాంటి సౌకర్యం కావాలి. రైతులకు అవసరమైన అనేక అవసరాలు ఉన్నాయి. రైతులకు కూడా మరి మార్కెట్లో ధాన్యం, వాళ్ళు ఇక్కడ కొత్తపల్లి ప్రాంతంలో మరి ఉత్పత్తి అయిన ధాన్యాన్ని మరి అమ్ముకోవడానికి వాళ్ళకి తగిన వసతులు ఏర్పాటు చేయడము, మరి కొనుగోలు సెంటర్లకు తగిన విధంగా స్థలం చూపించడము, ఇవన్నీ విషయాల్లో కూడా చాలా ఇంకా అనేక సమస్యలతోటి మరి కొత్త సమస్యలతోటి
ఈ ప్రదేశం ఇంకా ఉన్నది కాబట్టి కొత్తపల్లి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఏ సమస్య లేకుండా పూర్తి స్థాయిలో అన్ని సమస్యలను కూడా తీర్చే విధంగా కృషి చేయడానికి మీరు నాకు సంపూర్ణ సహకారం ఓట్ల ద్వారా అందించాలి. 11వ తేదీ నాడు ఫిబ్రవరిలో జరగనున్న ఈ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ ఎన్నికల్లో నన్ను బీజేపీ అభ్యర్థిగా ఉన్నందున పూర్తి మెజార్టీతో గెలిపించి ఆదరించి ఆదుకోవాలని కోరుతున్నాను. ఇంకా అనేక సమస్యలు మన కొత్తపల్లిలో ఉన్నాయి. దళితవాడలో 18వ డివిజన్లో నాకు దళితవాడ వచ్చింది. ఆ దళితవాడలో ఒక ఇంటి పట్టాల సమస్య ఉన్నది. 272 సర్వే నెంబర్లో గతంలో పట్టాల సర్టిఫికేట్ ఇచ్చినారు. చాలా 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన పట్టాలు ఇప్పటి వారికి స్థలాలు వాళ్ళకు అందుబాటులో లేవు. మరి ఆ స్థలాలు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. దానికోసం వాళ్ళు అనేక రకాలుగా గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు, కానీ వారి సమస్య తీరడం లేదు. ప్రతి సమస్యను దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను తీర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. అదేవిధంగా వారికి అందరికీ కూడా ఇంటి పట్టాలు అందించే విధంగా మరి నేను వాళ్ళకు అవసరమైన విధంగా వాళ్ళకు అండగా నిలిచి ఆ పట్టా పొందిన స్థలాలను వారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి, వారికి సాధించి పెట్టించడానికి నేను నా వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా దళిత సోదరులందరూ కూడా నేను సమానపూర్వకంగా చెప్తా ఉన్నాను. మీరు కూడా ఎవరో ఏదో మాటలు చెప్పి మరి అపోహలు ఇక్కడ సృష్టిస్తూ ఉన్నారు. మీరు వాసన చేయంగానే ఇక్కడ ఈ పట్టాలు ఇన్ని రోజులు స్థలం దొరకలేదని ఒక అపోహ రాజకీయ దురుద్దేశంతో నాపై ఆపాదిస్తూ ఉన్నారు. మరి అటువంటి విషయాలు నేను కూడా అందరినీ దళిత సోదరులందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, ఎవరో రాజకీయ కక్ష కోసం స్వలాభాల కోసం నిందలు వేసి మరి నన్ను మరి ఈ రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రను చేస్తున్నందుకు మరి మీరు వాస్తవాన్ని గమనించాలి. ఈ కుట్రను కుట్ర కొన్న వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో మీరందరూ తెలుసుకోవాలి. దాన్ని అపోహగా భావించి నన్ను ఆదరించాలని దళిత ఓటర్ మహాశయులందరినీ కూడా అంబేద్కర్ సంఘం సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కాకుండా కొత్తపల్లిలో మరి ఎక్స్ప్రెస్ బస్సు హాల్ట్ లేదు. ఇక్కడ చాలా ప్రభుత్వం మరి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సు హాల్ట్ కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సు హాల్టింగ్ కాకపోవడం వలన ప్రయాణికులు ముఖ్యంగా మహిళా సోదరిమణులు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. దయచేసి వెంటనే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరి అన్ని బస్సులను కూడా ఎక్స్ప్రెస్ బస్సులను కూడా కొత్తపల్లిలో నిలిపేందుకు కృషి చేయవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉన్నది. ఆర్టీసీ కార్పొరేషన్ మరి ఉద్యోగులపైన మరి డిఎం గారి పైన కానీ ఇంటి గారి పైన ఉన్నదని మనం చేస్తూ ఇంకా జటిలమైన సమస్యలు చాలా ఉన్నాయి. కొన్ని కొత్త రోడ్లు కావాల్సి ఉంది. మరి ఇష్టాపల్లి లోపల కోకబంద రోడ్ అనేది ఉన్నది. అది తారు రోడ్డు నిర్మించినప్పటికీ మరి దానికి రోడ్ డ్యామ్ లేకపోవడం వలన వర్షం వచ్చినప్పుడు అలా రోడ్డు మరి ఆగిపోతూ ఉన్నది. దానికి మరి రోడ్ డ్యామ్ ఒకటి కల్వర్టు కట్టవలసిన అవసరం ఉన్నది. దానికి కూడా కృషి చేస్తాను. ముఖ్యంగా శ్మశాన వాటికల్లో చాలా కార్యక్రమాలు అర్ధాంతరంగా నిలిచిపోయినాయి. సౌకర్యాలు లేకుండా దాదాపు 6-7 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇక్కడ వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలతోటి మరి క్రిమినేషన్ జరిగే విధంగా తీర్చిదిద్దడానికి నా వంతుగా కృషి చేస్తాను. కొత్తపల్లిలో మిగిలిపోయి ఉన్న ఎన్ని రోడ్లు కానీ, లేకుంటే వీధి దీపాల సౌకర్యం కానీ, ఎక్స్టెన్షన్ చేసిన పైప్ లైన్ తాగునీటి సమస్య కానీ పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కృషి చేస్తాను. ముఖ్యంగా దోమల బిడద ఉన్నది, కోతుల బిడద ఉన్నది, కుక్కల బిడద ఉన్నది. చాలా ప్రజలు వాటితో సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. కాబట్టి వాటిని నివారించడానికి కూడా పూర్తి స్థాయిలో నా శాయశక్తిగా కృషి చేస్తానని, మరి ఇంకా కూడా అనేక సమస్యలు ఎప్పటికప్పుడు దృష్టిలోకి వస్తాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒకటే రేజెంట్ల విషయం కానీ, లేకుంటే పెన్షన్ల విషయం కానీ చాలా రోజులుగా పెన్షన్లు ఆగిపోయినాయి. ఆసరా పెన్షన్లు కానీ ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. వితంతువులు కూడా భర్తలు పెన్షన్ ఉండి చనిపోతే భార్యలకు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కూడా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నది. అటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. వారికి కూడా పెన్షన్లు మళ్ళీ శాంక్షన్ అయ్యే విధంగా అనేక సంఖ్య గ్రూపులకు, మహిళా గ్రూపులకు కూడా మరి గ్రూపులకు లోన్లు కానీ అటువంటి విషయాలు కానీ, యువతకి మరి ఉపాధి అవకాశాల విషయంలో కానీ, జాబ్ మేళాలు నిర్వహించడంలో కానీ పూర్తి స్థాయిలో